యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇదినొక యొక్క పాఠము ఒక ప్రాముఖ్యతలకు మనం వెళ్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము మాట మనం ధ్యానం చేసుకుందాం. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఒక సంఘముగా ఏర్పాటైన తర్వాత సంఘ సహవాసములో వచ్చిన రీతిని గమనించి చూసినప్పుడు అక్కడ జరగవలసిన ప్రక్రియ ఇది అని సూచించబడుతుంది. మన సంఘ సహవాసంలోకి వచ్చితే, ఆరాధనలో పాల్పొందితే, తిరిగి అక్కడ ఆ ఆరాధించే విధానంలో ఇది అని తెలియపరచబడుతుంది. ఎప్పుడైతే ఈ విధమైన రీతిలో రక్షణ పొందిన వారు, వాక్యానికి విధేయత కలిగిన వారు పశ్చాత్తాపం మారు మనసు చేత సంఘంగా కూడుకుంటే, ఈ కూడుకునే దాంట్లో ఇక్కడ రాయబడిన ఈ క్రమంలో ఏదీ తప్పిపోవడానికి వీలేదు. దాన్ని మొట్టమొదటిగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. అలాంటప్పుడు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవునితో సహవాసం ఉంటున్న రీత్యా ద ఫెలోషిప్ విత్ ద లార్డ్, దేవుని సహవాసములో ఆయన చెప్పిన విధంగా జీవించే విధానపు పరిస్థితి, అలాంటి యొక్క రీతిలో ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యానుసారమైన రీతిలో ఉంటున్న విధానంలో ఉంటున్నప్పుడు ఏది ఇంకొక సహవాసాన్ని కోరుకునే విధానంలో మనకు కలిగిన విశ్వాసం నడిపించదు. అది బహు జాగ్రత్తగా మనం ఆలోచన చేసుకోవాలి. ఇందును బట్టి ఆశ్చర్యం ఏంటిదంటే, ఇలాంటి యొక్క పరిస్థితిని చూసి, ఇలాంటి యొక్క క్రమంను చూసి అనేకులు రక్షణలోకి వచ్చి, అనగా వాక్యాన్ని విశ్వసించి వాక్యం యొక్క యథార్థతలో ప్రవేశించి అనుదినము అక్కడ ఆ సంఘంలో చేర్చబడుతున్న వారు ఉన్నారు. అది రెండో ఇంపార్టెంట్. అంటే దాన్ని చేయడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు, అలా ఆరాధించడానికి ఇష్టపడుతున్నారు, అలా రక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారు, అలా సువార్తకు విధేయత కలిగి ఉండాలని ఇష్టపడుతున్నారు. ఇందుని బట్టి ఈ క్రమము ఆత్మీయ జీవితంలో మమ్మల్ని బలపరిచేది అనుకుంటున్నాడు. సువార్త ప్రకటించింది ఒక ఆయనే, మారు మనసు చేత సంఘంగా కట్టబడి ఈ యొక్క అనుభవంలో వెళ్తున్నారు ఇంతమంది. ఆ దినాల్లో అంత లోబడే తత్వంలో ఉంటున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మనం ప్రభుతో, మన సృష్టికర్తతో, మన రక్షకునితో సహవాసం కలిగి ఉంటున్నామంటే ఈ యొక్క మూల అంశాలకు మనం వెళ్తున్నామా? ఇలాంటి ఆరాధన చేయించిన రీతిలో ఉన్నామా? ఎడతేక ఉదాహరణగా ఎడతేక ప్రార్థన చేయవారు అంటే అలా ఉన్నామా? ఎడతేక బలలో పాల్పొందుతున్న వారు అంటే అలా ఉన్నామా? ఎడతేక ఆయన సహవాసం నేను ఎంతో ఆశతో వస్తున్నాను, ఇష్టపడుతున్నాను, ఆ సహవాసంలో నన్ను నేను కనపరుచుకోవాలి, ఆయన ఆ సహవాసంలో ఉంటున్నామా? సరిగ్గా ఆదివారం ఆరాధన సమయానికి అనేక ఆటంకాలు వస్తాయి. ఈ వాక్యము, ఈ హెచ్చరిక పక్కకు పడేస్తే ఏంటిది అని ఎప్పుడైనా ప్రశ్నించినప్పుడు ఏమో చెప్తుంటారు. ఆ సహవాసాన్ని నేను ప్రేమించుచున్నాను, నా దేవుని నేను గణపరచాలి అనుకుంటున్నప్పుడు ఏ సాకులు వచ్చినప్పటికీ నీకు కూడాను అది ఆటంకంగా మనకు రాకూడదు. ఎందుకంటే మనం సిద్ధపడి ఉన్నాం. ఇక్కడ రాయబడిన మాట, వాడు ఎడతేక ఉండిరి, ఎక్కడ మానలేదు, వారు అంత ఖచ్చితంగా ఉన్నారు అని చెప్పబడుతుంది, అంత ఖచ్చితంగా వారు పాటించారు అని చెప్పబడుతుంది. ఇక్కడ ఇవ్వబడుతున్న ఈ మాటలు పూర్వం ఎన్నో సంవత్సరాల నుండి బహుశా చదివి ఉండొచ్చు, ధ్యానం చేసే ఉండొచ్చు, కానీ దాన్ని అన్వయించుకుంటున్న విధానంలో, అనుసరించుతున్న విధానంలో, అనుకరించవలసిన విధానంలో ఎంత మట్టుకు మనం సఫలీకృతమయ్యాం, అది ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. చదివాం బాగానే ఉంది, చదవాలనే మాట పొద్దున్న చూసాం, మనం చదివాం బాగానే ఉంది, తర్వాత ఎలాగ దాన్ని మనం అప్లై చేసుకున్నాం? అది చదివినంత మాత్రం మనం అక్కడ ఆగిపోతున్న రీతిలో ఉంటున్నప్పుడు ఆయన సంఘ సహవాసాన్ని ప్రేమించుచున్న వారు ఉన్నామా? దేవుని కుటుంబాన్ని ప్రేమించుచున్న వారు ఉన్నామా? దేవుని సహవాసాన్ని ప్రేమించుచున్న వారు ఉన్నామా? ఎలా ఉన్నామా అనే ఒక రీతికి అది మనల్ని ప్రశ్నించుకున్నట్లుగా ఉండకూడదు. కాబట్టి ద ఫెలోషిప్ విత్ ద లార్డ్, ద ఫెలోషిప్ విత్ ద ఫ్యామిలీ, ద ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్,
ఇది చాలా ప్రాముఖ్యంగా మన అవగాహన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో నేను కూర్చుని ఆరాధించడానికి వచ్చి ఉన్నానంటే ఈ 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలు గనుక అందులో నేను పాలు పొందడానికి, వాటిలో నేను ధ్యానించడానికి, ఆ సహవాసాన్ని అనగా నా సంఘ సహవాసాన్ని, నా ప్రభు సహవాసాన్ని, నాకు రక్షణ అనుగ్రహించిన క్రీస్తు సహవాసాన్ని ఎడతెగక నేను పాటించుచున్నాను. అప్పుడు మన హృదయంలో మనకు తృప్తి, అప్పుడు దేవుని మహిమపరిచిన వారు ఉంటాం, అప్పుడు మనం ఒక విధేయత కలిగి జీవించుచున్నాం. అనేక విషయాల్లో మనము సంతోషించిన రీతిలో ఉంటాం. మన పట్ల దేవుడు సంతోషిస్తాడు. ఆయన విధేయత కలిగి జీవించిన విధానాన్ని బట్టే మన పట్ల ఆయన సంతోషించే రీతిలో ఉంటాడు. ఎలా కనపరుచుకుందాం మన విశ్వాసాన్ని? ఎలాంటి ఈ యొక్క పరిస్థితుల్లో మనం నిజంగానూ కూడా పాల్పంచుకునే రీతిలో ఉందాం? మధ్యాహ్నం ఒక సువార్థికుడు వచ్చిన తర్వాత చెప్తున్నాడు, వాళ్ళు రాలేకపోతున్న పరిస్థితుల్లో, కొందరు సహవాసంలో రాలేని పరిస్థితుల్లో బల్ల ఆరాధనకి దూరం అవుతున్నది, బాధ అవుతున్నది. బ్రదర్, అంత భయంకరమైన రోగంలో ఉన్నారంటే లేదులేండి, వేరే పనులన్నింటికి వెళ్తారు కానీ దేవుని దగ్గర రావడానికి మరి ఎందుకంటే మరి మీద అంటే వారికి నేనే బాప్తీసం ఇచ్చాను బ్రదర్, వారికి ఎంత చెప్పినా సరే అంటున్నారు కానీ రాలేకపోతున్నారు. ఒక మామూలుగా ఆయనకి అంత బాధపడాల్సిన పని లేదు. ఒక సువార్థికుడు బాధపడాల్సిన పని లేదు. సరే, వాళ్ళు చెప్పడం నువ్వు చెప్పావు, వాళ్ళు వినలేదు, పోయారు. కానీ ఆ భారం కలిగి ఉన్నాడు. ఆ భారాన్ని బట్టి ఆ ప్రజలు ఎక్కడికి కూడా అటు ఇటు తొనకుండా ఉండాలని ఆశ కలిగి ఉన్నాడు. ఇక్కడ పేతురు ఎగ్జాక్ట్గా అదే పని చేశాడు. చేసిన తర్వాత చెప్పాడు, చెప్పిన తర్వాత వారు వెంబడించారు. ఆ తర్వాత సంఘ సహవాసం లేదు, వారు ఎడతెగక ఉన్నారు. మధ్యలో వచ్చి మానేసి వెళ్ళిపోయి వాళ్ళ అవసరాన్ని బట్టి వచ్చి అలా లేదు. అది లోబడి తత్వం, అది దేవునికి ఇష్టలై బ్రతుకుచున్న యొక్క బ్రతుకు. అది అయ్యో, వాక్యంలో ఇలా రాయబడింది కదా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నానేమో, దేవుని ఆజ్ఞని మీరుతున్నానేమో, పరిశుద్ధాత్ముడు దుఃఖపరుస్తున్నానేమో, నేను లోబడకుండా ఉండడం వల్ల నా విషయంలో ఇంకాను ఆయన బాధను కలిగి మన జీవిత విధానాన్ని బట్టి విచారించే రీతిలో ఉంటున్నాడు. మన సృష్టికర్తను దుఃఖపరిచిన రీతిలో ఉంటాడు. అందుకే వాక్యము మనకి ఇవ్వబడుతున్న మాటలో ఏవైతే ఈ స్పష్టతను మనకు బాగా తెలుసుకున్నట్లుగా లేఖనంలో రాయబడ్డాయో ఆ ప్రకారంగా ఉంటూ మనము ఏ సహవాసం ప్రభు కోరుకుంటున్నాడో ఆ సహవాసం నుండి తప్పిపోతున్న రీతిలో ఉన్నప్పుడు నరులను, అన్యజనులను, దేవునికి విరోధైన వారు కోరుకుంటున్న విధానం ఏంటిదో కూడా ఆ స్పష్టత బైబిల్లో రాయబడ్డది. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. వారు ప్రభు యొక్క వాక్యం దగ్గరికి రమ్మని ఆజ్ఞకు లోబడి ఆయన సహవాసంలో లేనప్పుడు అక్కడ అలా లేకుండా ఆచారం అడ్డు రావడం బట్టి, అన్యుల సహవాసంలో జీవించడం బట్టి, ఈ లౌకికమైన పద్ధతే ప్రాముఖ్యం అనడం బట్టి కొన్ని విషయాలు రాసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. పాత నిబంధనలో చూడండి సారి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు ఇక్కడ మనం చదువుదాం. 5-6 వచనాలు. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాము. యాకోబు వంశమగు ఈ జనము తూర్పు నుండి నా జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయుదురు, అన్యులతో సహవాసం చేయుదురు గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఆయన సన్నిధికి రావాల్సిన, ఆయన సహవాసానికి రావాల్సిన రీతిలో ఏది ఆటంకంగా ఉందంటే ఒక సాంప్రదాయం, ఈ లోకపు యొక్క మర్యాద, అవి ఆటంకంగా రావడం బట్టి దేవుని సన్నిధిలో రానిందని బట్టి అందుకని దేవుడు కనిపెట్టి తర్వాత వారిని విసర్జించవలసి వస్తుంది. తర్వాత అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకుని తర్వాత అంటాం కదా కొంతమంది. ఇప్పుడు రాలేకపోయాం కానీ తర్వాత, ఇప్పుడు ప్రార్థించలేకపోయాం కానీ తర్వాత ఏం జరుగుతుంది ఎవరు తెలుసు? తర్వాత జరగబోయేది నీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? ఇదే అనుకూల సమయం అని చాలాసార్లు బైబిల్లో రాయబడింది కదా. అది కాక తర్వాత అనుకుంటున్నప్పుడు వాడు సాంప్రదాయకమైన క్రైస్తవుడు, వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కాదు, దేవుని వాక్యానికి లోబడుతున్న వ్యక్తి కాదు.
ఈ తర్వాత అన్నవాడు అశ్రద్ధ కలిగిన ఒక వ్యక్తి, నిర్లక్ష్యపు వైఖరిలో ఉంటున్నాడు. దేవుడు అనుగ్రహించిన కృప కాలాన్ని ఏ విధంగానూ కూడా గుర్తించలేకపోతున్నారు, బలహీనతలో ఉంటున్నవాడు. అందుకని ఇక్కడ దేవుని సహవాసమందు పొందవలసిన ఒక మేలు పొందకుండగా దూరం అవుతుంది. చూడండి, మనము ఈ విధంగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారంగా ఆయన కోరుకుంటున్న ప్రకారంగా నిజంగా రక్షించబడిన వారమై వాక్యానికి విధేయత కలిగి లోబడి ఆయన కృపచేత రక్షించబడిన వారు ఇలా చేయాలన్న రీతిలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఆ సహవాసంలో మనకు దొరికే ఒక మేలులో గొప్ప ఆదరణ ఒకటి ఉన్నది. మేము ఇలాగే పాటించడానికి ఆయన సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనంలో, యోబు 22వ అధ్యాయం 21లో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. నెంబర్ 1, అలాగనే నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఈ లౌకికమైన పద్ధతిలో ఆ సాంప్రదాయాల్లో చేయించిన సహవాసం కాదు ఇక్కడ రాబడతాం. ఆయనతో, నా సృష్టికర్త నాకు రక్షణ అనుగ్రహించి దేవునితో సహవాసం చేసినప్పుడు ఈ లోకం ఇవ్వని యొక్క సమాధానం ఆయన ద్వారా మనకు దొరుకుతుంది. ఈ లోకం ఇవ్వని యొక్క మేలు ఆయన ద్వారా మనకు ఇవ్వబడుతుంది. మనం ఎటువంటి యొక్క మేలు పొందాలో దేవుడికి తెలుసు, మనకు కూడా మేలు పొందేవారు కూడా తెలియదు. కానీ దేవుడికి తెలిసి ఎటువంటి మేలు మనకు అనుగ్రహించాలి, ఎటువంటి ఆపదలో మనం ఆదుకోవాలి, ఎటువంటి యొక్క భయంకర పరిస్థితుల్లో నుండి లేవనెత్తే వరకు సమయం, ఆయన సమాధానం ఎప్పుడు ఎలాగ ఎవరికి ఇవ్వాలో అన్నది ఆయనకు తెలుసు. కనుక ఆయనకి సమస్తం తెలుసు కనుక ఆయన సహవాసం కోరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఈ సమాధానమును ఈ మేలును దొరుకుతుంది. చాలా ప్రాముఖ్యంగా అది తెలుసుకోవాలి. మనం వచ్చి ఆ క్రమము చొప్పున ఆయన ఆరాధించిన రీతిలో ఉన్నప్పుడు, అనగా మన దేవుని సహవాసాన్ని కోరుకుంటున్నప్పుడు ఎవరు ఇవ్వని యొక్క సమాధానము ప్రభు మనకిస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుని సంఘానికి, దేవుని కుటుంబానికి ప్రభు ఇచ్చిచున్నాడో చూడండి. మనకు అనుగ్రహించబడుతున్న కృప ఎంత అమూల్యమైంది, ఎంత అద్భుతమైంది. అలాంటప్పుడు ఆయనలో జీవించుచున్న వారికి ఏ విధమైన నిరాశ నిస్పృహ ఉండదన్న సంగతి తెలుసుకొని కృతజ్ఞత భావం చేత, ప్రభా నీ సహవాసాన్ని నేను కోరుతున్నాను, నీ సహవాసంలో నేను ఆనందిస్తున్నాను, నీ సహవాసంలో నీ క్రమమును పాటించాలి, నేను ఈ వాక్యం ఎదుట ఉంటున్నాను. ఈ తీర్మానం చేత, ఈ ఆలోచన చేత ఆయన సన్నిధానానికి వచ్చినప్పుడు మనకు పొందే గొప్ప ఆదరణ అత్యధికంగా ఉంటుంది. మన జీవితంలో నెమ్మదిని ప్రసాదింపచే శక్తి ఆయనలో ఉంటుంది. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఆరాధనలు కూర్చున్నప్పుడు మన జీవితం ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కనుక ఆలోచనలు మనల్ని పుట్టింపజేసి తెలియపరుస్తుంటాడు. ఇలాంటి యొక్క స్థితిలో ఇంకా పాఠం మన ముందుకు వెళ్ళకముందు, అయితే నేను ఎవరి సహవాసాన్ని విక్రిగా ప్రేమించున్నా, నాకు ఎంత మేలు అనుగ్రహించి నా సృష్టికర్త నా రక్షకుడు యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉంటున్నానా, లేక ఏ సహవాసాన్ని బట్టి నేను ఏదో మేలు పొందుతున్న ఈ రీతిలో ఉన్నాను అనుకుంటాం. పొందలేము ఇంకా దేవుని సహవాసం తప్ప. ఇంకొక ఏదో సహవాసంలో ఉన్నప్పుడు దేవుడిచ్చే మేలు లాంటి మేలులు ఇంకా ఏది కూడా పొందుకోలేము. కాబట్టి నీతియుక్తమైన రైచియస్ ఫెలోషిప్ ఈజ్ విత్ గాడ్, దేవునితో నాకున్న యొక్క సహవాసం, తద్వారా ఆయన బయలుపరిచే వాగ్దానం నాకు సుస్థిరమైనది. అలాంటప్పుడే మనం ఆలోచన చేసుకొని నేను ఉండగలను, అలా నేను ముందుకు సాగలను. ఎందుకంటే నీ విశ్వాసము, నీ తలంపు దేవుని వైపున, వాక్యం వైపున, ఆయన మాట వైపున, ఆయన ఆజ్ఞ వైపున ఉన్నందున దాన్ని ప్రయత్నం చేయించినప్పుడు ఆయన నడిపించి ప్రోత్సహించి బలపరుస్తాడు. అప్పుడు ఆ మార్గం వెలుగువంతమై ఉంటుంది. ఆ మార్గములో జీవ తలంపు కలిగిన రీతిలో ఉంటుంది. ఆ మార్గం ఆయన ఏర్పాటు చేసినందున అది సంపూర్ణంగా సత్యముతో స్థాపించబడుతుంది. కాబట్టి ఏ మేలైతే ఆ సహవాసం మనం పొందుతున్న రీతిలో ప్రభు ఏర్పాటు చేస్తున్నాడో, ఆ సహవాసంలో ఏ సాకు ఉన్నప్పటికీ కూడా అది సాకు దేవుని యొక్క సహవాసానికి ఆటంకంగా ఉండడానికి వెళ్ళేది.
కాబట్టి దాన్ని సవరించుకోవాలి మన జీవితంలో. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చు ఆ యొక్క గొప్ప మేలును సంపాదించుకునే నిమిత్తమై నేను ఆయన సన్నిధికి వస్తున్నాను. ఎవరో నన్ను చూస్తారు కనుక రాలేదే అని అడుగుతారేమో కదా అని నేను వస్తాను కాదు. నో, దట్ ఈస్ హిపోక్రసీ, వేషధారణ. అలా కాకుండా నా దేవుడు స్వయంగా ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. నాకు ఆయన నా అవసరతను బట్టి ఆ మేలును సమాధానం ఇస్తున్నాడు. అందరికీ గుంపు కూడి ఉన్నవారు కాదు, ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుంది. కాబట్టి నా అవసరత ఏంటో నా ప్రభువుకు తెలుసు. అందుకని నేను ఆయన సహవాసాన్ని కోరుకుంటున్నాను. ఆ సహవాసంలో ఉన్న యొక్క సంపూర్ణమైన స్థితి, ఆనందాన్ని, ఆత్మీయతను, నెమ్మది, సమాధానాన్ని ప్రభు నాకు బయలుపరుస్తున్నాడు. కీర్తనలు చూడండి, 106వ కీర్తన 35వ వచనంలో వచ్చినప్పుడు ఇక్కడ అన్యులు కనపడతారు. అక్కడ 106:35 అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకుంటురి. ద ఫెలోషిప్ విత్ జెంటైల్స్. అన్యులతో వారి క్రియలు ఎలా ఉంటాయి? అన్యులతో సహవాసం చేసిన రీతిలో వేరేగా చెప్పవలసిన పని లేదు. ఆ కింద వచ్చిన చదివితే అలా అవుతుంది. ఆ సహవాసాన్ని బట్టి అది చేస్తారు. అంటే ఇప్పుడు నిజదేవుడును, సృష్టికర్తను, రక్షకుడైన యేసు యొక్క సహవాసాన్ని విడనాడి వారు క్రియలు నేర్చుకుంటున్న వారు ఉంటారు. ఇంకా సమాధానం ఎక్కడ వస్తుంది? మేలు ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది? అవి ఇచ్చేవాడిని విడిచిపెట్టి, ఆ సహవాసంలో ఉన్న యొక్క పరిస్థితిని విడిచిపెట్టి అన్యుల సహవాసం అనేక రీతిగా వీరి యొక్క క్రియలు దేవునికి వ్యతిరేకతను కలిగిన రీతిలో బైబిల్ అనేక చోట్ల మనకు స్పష్టం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన సహవాసంలో మనకు ఆ ఆదరణ పోగొట్టుకోకుండా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు సంఘంలో. అది కూడా సంఘంలో పౌలు గారు ఏమంటాడంటే, దేవుడు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగినవాడు. 1 కొరింథీ 1:9 కాబట్టి ఆ నమ్మదగిన దేవుడి యొక్క వాగ్దానము నమ్మకమైనది. వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు కనుక ఆయన ఆహ్వానించాడు, కమ్ అన్ టు మీ, ఆ సహవాసం. కాబట్టి తన కుమారుడు అనగా యేసుక్రీస్తు సహవాసానికి పిలిచిన ఆ దేవుడు నమ్మదగిన వాడు. అది నమ్ముతున్నామా? ఫస్ట్ మనము ఆ సహవాసంలోకి రాకముందు నాకు ఒక ఇన్విటేషన్ ఉన్నది. ఆ ఇన్విటేషన్ ప్రకారంగా నేను అక్కడికి వెళ్ళాలి. ఆ తర్వాత నేను ఆ ఇన్విటేషన్కి యోగ్యురాలునుగా నిరూపణ చేసుకోవాలి. ఆ సహవాసముతో కలిసి నేను ఆనందించాలి. రకరకాల ఇన్విటేషన్స్ ఉన్నాయి ఈ లోకంలో. ఆ రకరకాల ఇన్విటేషన్స్ ఏంటిదంటే అది గెట్ టుగెదర్ అంటాం, అది అక్కడ ఫెలోషిప్ విత్ వన్ అనదర్ అంటూ ఉంటాం. రకరకాల పేర్లు కూడా ఉంటాయి. ఆ యొక్క పిలుపును లేక ఇన్విటేషన్ ఇచ్చిన యొక్క హోస్ట్ ఎవరో వారిని కలవడానికి అక్కడికి వెళ్తున్నప్పుడు వారు వెల్కమ్ చేసే విధానంలో వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఇన్విటేషన్ ప్రకారంగా నేను నన్ను ఇక్కడ వెల్కమ్ చేస్తున్నారు, బాగున్నది, ఆహ్వానం బాగుందని, అంతవరకు ఆగడానికి వీల్లేదు. ఆ తర్వాత నువ్వు పార్టిసిపేట్ అవ్వాల్సిన దాంట్లో, ఆ ఫెలోషిప్లో లేక ఆ భోజనంలో, ఆ యొక్క సహవాసంలో నువ్వు ఏ విధంగా ఆ యొక్క యోగ్యతను కలిగిన రీతిలో ఉన్నావో దాన్ని నిరూపించుకోవాలి నీ యాటిట్యూడ్ బట్టి. అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చేసి వెళ్ళేస్తే ఇతను ఎవరో పిచ్చోడు వచ్చాడు ఇక్కడ తీసి బయట పంపించాడు అంటారు. దట్స్ ఎగ్జాక్ట్లీ. ఈయన ప్రేమ కలిగిన దేవుడు కనుక కనిపెడుతున్నాడు. ఇలాంటి ఒక రీతిలో మీరు నా సహవాసంలో ఉండాలి అని ఆ సహవాసాన్ని కూడా ఆయనే పిలిచి అందులో ఉండవలసిన నియమంను చూపిస్తూ తద్వారా వచ్చే ఆశీర్వాదం ఏంటిదో తెలియపరుస్తున్న విధానంలో వాక్యం మనకు సెలవిస్తుండగా ఇంకా దేనికి మనము ఆ సహవాసంలోకి, సంఘ సహవాసంలోకి, దేవుని కుటుంబ సహవాసంలోకి, యేసు యొక్క సహవాసంలోకి రాలే యొక్క విధంలో కనపరుచుకుంటున్నాము అంటున్నప్పుడు మన యొక్క హృదయంలో ఉన్న అవివేకాన్ని, నిర్లక్ష్యపు యొక్క వైఖరిని ఒప్పుకుంటూ దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. ఎందుకంటే ఈ లోకంలో ఆయన ఇచ్చు సమాధానం లేకపోతే బ్రతకలేము. ఆయన సమయస్ఫూర్తి అయిన సందర్భంలో ఇవ్వవలసిన మేలు మనకు అనుగ్రహించకపోతే నెమ్మది ఉండదు. కనుక అవి పొందాలి అని అనేటప్పుడు ఆయన మనం లోబడి జీవించాలి.
ఆయన ఇచ్చుచున్న యొక్క వాక్యపు యొక్క బలంలో జీవించాలి. లేకపోతే బాధను వేదనను అనుభవిస్తూ కొంతమంది తెలిసి కొంతమంది తెలవక ఏడుస్తూ సమయం గడుపుతూ అలా ఉండడానికి వీల్లేదని ఆ ఆధ్యాత్మిక జీవిత యొక్క విలువలో మనం ఉండాలి అని ఈ మాటలు రాయబడ్డాయి. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ దేవుని సహవాసములో ఉంటున్న ఇక మర్మంతో కూడిన ఆ ఆహ్వానంలో పత్రికలోకి వెళ్దాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం అయితే అని ఒక మాట ఇక్కడ తెలియజేస్తున్నా. ఇప్పుడు మనం ఒకరినొకరు మాట్లాడుకుంటున్న విధానంలో మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను కూడాను ఎల్లప్పుడూ ఉన్నది, ఎల్లప్పుడూ ఉంటుంది కాదు, ఎల్లప్పుడూ ఉన్నది అన్నప్పుడు ఆ సహవాసం రీఛార్జ్ చేయవలసిన పనులు పూనుకుంటూ అతి ధైర్యంతో చెప్పాలి. ఈ గ్రంథకర్త ఆయనతో పాటు ఉంటున్న వ్యక్తులు తిమోతి మొదలుకొని పలకడం లేదా? పలుకుతున్నారు. మనమును ఆయన సహవాసంలో ఉంచిన రీతిలో కనపరచుకోవాలంటే ఆదివారపు పూట జరుగు ఆరాధనలో ఆయన సహవాసాన్ని తలంచుకుంటున్నాము కాదు. ఆయన సహవాసము మనకున్నది. పరలోకమందునికి తండ్రి సహవాసం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసం, పరిశుద్ధాత్మిక సహవాసం మనకు ఉన్నది. గనుక మనం చలించుచున్నాము, మనం బ్రతుకుచున్నాము. ఎందుకనంటే ఆయన సమాధానం ఇస్తున్నాడు, ఎందుకంటే ఆయన మనకు మేలు అనుగ్రహిస్తున్నాడు. ఆ సహవాసంలో దాచి ఉంచబడిన కృపను మనకు ఇవ్వబడుతున్నది. మన సహవాసం ప్రభుతో ఉంటున్నందున ఆయన ఇచ్చుచున్న ఆ ఆదరణ అంత గొప్పది. సామెతలు 13వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, సామెతలు 13వ అధ్యాయం 20వ వచనంలో, ఒకవేళ జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. చూడండి, జ్ఞానుల సహవాసం, జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? ప్రభు వలనే. జ్ఞానులు ఎవరు? విశ్వాసులు, ఆయన భయభక్తులు కలిగి ఆయన కృప చేత జ్ఞానాన్ని సంపాదించుకున్నవారు. ఎవరైతే ఆయన ప్రకారంగా అట్టి జ్ఞానం చేత ఆరాధిస్తున్నారో, పూజిస్తున్నారో, కొనియాడుతున్నారో, ఆ సహవాసాన్ని కోరుకునే రీతిలో నీవు ఆ సహవాసం రావాలని ఇష్టపడుతున్నప్పుడు జ్ఞానవంతుడిగా అవుతావు. ఆ కింద మాట వద్దులేక ఇది సరిపోద్ది మనకి. కాబట్టి ఆ సహవాసంలో దేవుడు ఏముంది? బైబిల్ దేవుడు ఎవరంట? అనంత జ్ఞాని అయి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానుల సహవాసంలో మనల్ని ఆహ్వానించిన దేవుని గౌరవపరుస్తూ అలాంటి ఆరాధనలో ఉంచిన విధానం వచ్చినప్పుడు ఆ ఆత్మీయ యొక్క ఎదుగుదలలో కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని మహింపరిచిన రీతిలో ఉంటాం. కాబట్టి దేవుని యొక్క సహవాసం నేను కలిగి ఉన్న రీతిలో, దేవునితో నేను ఉంచిన యొక్క సంబంధంలో, ఆ దేవుని కుటుంబం అనబడుతున్న సంఘ సహవాసం మన యొక్క జీవితపు యొక్క విధానం, ఆధ్యాత్మిక ఉంటున్న విధానం అది ఇంకాను వర్ధిల్లాలి. ఆ సంఘ సహవాసంలోకి వచ్చిన వారి యొక్క కుటుంబాలు, మేము దేవునితో ఉన్నాం, దేవుని యొక్క సమాధానం పొందుకుంటున్న రీతిలో ఉన్నాం. మేము దేని గురించో బాధపడుతూ మనుషుల దగ్గరికి వెళ్తున్నాం, కానీ దేవుడు మాకు తోడై ఉన్నాడు. మా సహవాసం ఆయనతోటే. ఎడతేక మేము ఆయనతో సహవాసం కలిగి ఎడతేక ఆరాధనలో పాల్పొందడానికి, ఎడతేక సంఘ సహవాసం వెళ్ళడానికి మేము పూనుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఆ లేఖనములు ధ్యానించడానికి ఆయన సన్నిధికి వస్తున్నాము. రావడమే కాక అనుభవిస్తున్నాము. ఆ అనుభవించుచున్న ఆ అనుభవం తిరిగి నీ వంతు, నీ కుటుంబం వంతు, ఆ సంఘపరంగా ఆ సంఘ సహవాసపు గురించిలో అది అభివృద్ధి పొందాలని భారం కలిగి ప్రార్థన చేయించిన గరీతులు. అన్యుల సహవాసంలో ఎలాగా? దేవుని సన్నిధికి రండిరా బాబు అని, యాకోబు వంశస్థులారా రండి. నో, ఇక తెలియపరచబడుతున్న విషయం ఏంటంటే ఆహ్వానం ఇవ్వబడింది, కానీ తిరస్కరించి అన్యుల సహవాసంలో ఆచారాలు వెళ్ళిపోవడం బట్టి వారిని దేవుడు తిరస్కరిస్తున్నాడు. దేవుడు తిరస్కరించడం అంటే ఏంటి? నీకు సమాధానం లేకుండా జీవితంలో పోతుంది,
నీ వలన కానీ నీ తరపున ఎవరి వలన కానీ సంపాదించలేని ఒక గొప్ప మేలును పోగొట్టుకుంటున్నాం. ఎంత నష్టపోతున్నాం. అందుకనే ఇటు ప్రార్థన జీవితంలో ఇంకా ఎదగాలి అని అంటే, ఈ ప్రార్థన యొక్క బలంలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఆయనతో సహవాసం ఉంటేనే తప్ప అది కలగదు. కానీ తెలుసుకొని ఆ ప్రార్థన జీవితంలో ముందుకు వెళ్తున్న వారంగా కనపరుచుకుందాం. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. సామెతలు 28వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయి. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. రైట్, బుద్ధి గలవాడు. బుద్ధి లేనివాడు ఎవడంట? తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి తుంటరుల సహవాసం ఉంటుంది ఇక్కడ. తుంటరుల బ్యాడ్ ఫెలోషిప్. ఈ తుంటరుల యొక్క సహవాసం ఏం చెప్పబడుతుంది? కీర్తన 1వ అధ్యాయం, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట, ఇవన్నీ కూడాను తుంటరుల సహవాసం, ద బ్యాడ్ కంపెనీ. అందుకే ఇక్కడ రాయబడిన మాట ప్రకారంగా ఈ యొక్క తుంటరుల సహవాసము వారు కనిన తండ్రికి అపకీర్తి తీసుకొస్తుంది. చూసారా? అలాంటి ఈ యొక్క రీతిలో చాలా మంచిగా. అందుకే కదా జనాలు వాడి ప్రవర్తన, వాడి జీవితాన్ని బట్టి, వీరి అమ్మా నాయన ఎవర్రా బాబు వీడు ఇలా ఉన్నాడంట, వాడిని అనరు. ముందు వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది చూడండి. ఆ అపకీర్తి అటువంటి కన్న తండ్రికి, అలాగే వాక్యానుసారంగా ఆధ్యాత్మికంగా కన్న మన తండ్రికి మన క్రియ ఎలాంటి యొక్క రీతిలో అపకీర్తిని తీసుకొస్తుందో దాన్ని ప్రశ్నించుకోవాలి. ఆయన సహవాసం లేకపోతే అటువంటి వస్తుంది. కుమారులు కుమార్తెలు ఆ తండ్రి యొక్క సహవాసం లేనప్పుడు వచ్చే యొక్క బ్యాడ్ కంపెనీ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయంటే, వారి యొక్క పేరెంట్స్ అవమానపరిచినట్టుకుంటాయి. ఆ యొక్క భయంకరమైన యొక్క జీవితం, అది శాపకరమైన యొక్క జీవితం. ఒక ప్రార్థన మాట అందుకని చూసి ఆ యెరూషలేమునకు లేక ఆ సంఘమునకు అని ఆ క్షేమమును కలుగు నిమిత్తమైన రీతిలో ఒక ప్రార్థన దావీదు. ఇతను చూద్దాం ఒకసారి. 122వ కీర్తన 7-8 వచనాలు చూద్దాం. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక, నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక అని నేను అందును. ఎవరితోటి ఎవరు సహవాసం కలిగి ఉన్నారు, ఎవరు దేవుని సంబంధికులుగా ఉండి ఆ సహవాసం గురించిన సహవాసంలో ఆనందించున్నారు, ఇదొక ప్రార్థన. ఇక్కడ అటు క్షేమమును కలుగును గాక. అందుకే ఆ సహవాసాన్ని ప్రేమించుచున్న వారమై, ప్రార్థించుచున్న వారమై, తిరిగి దేవుడు అనుగ్రహించిన సమాధానంలో వర్ధిల్లుచున్న ఆ సంఘముగా దేవుడు తన యొక్క ఆదరణ అనుగ్రహించి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, కృపామయుడ, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ కుమారుని సహవాసమునకు పిలిచిన దేవా, నమ్మదగిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా అందరికీ నీ రక్షణ కారకుడు, అలాగే కృప చూపించు వాడైండి తన మాదిరి యొక్క జీవితాన్ని అనగా అడుగు జాడలను మా కొరకు విడిచిపెట్టిన ప్రభు అయినాడని ఎరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. కనుకనే ఎన్నటికీ కూడా విడనాడక ఆ సహవాసాన్ని ప్రేమించి ఆ సహవాసంలో మేము ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. ఈ గొప్ప సహవాసము, ఆయనతో మీరు మాకు ఇచ్చిన సహవాసం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.